హలో హలో అన్న నమస్తే. నమస్తే సార్. నమస్తే సార్ ఇప్పుడు ఇది 2 లక్షల పైన ఉన్నది ఎలా సార్? ఇంకా రాలేదన్న ఏమి మరి రాలేదన్న. 2 లక్షల పైన ఉన్న వాళ్ళ కోసం ఏమైనా చెప్తారట మనకు. దానికోసం వెయిట్ చేస్తున్నాం మనం. సార్ ఇప్పుడు 2 లక్షల పైన ఉంది. నాకు మా అన్న పేరట మా అమ్మ పేరట ఉంది. ఇప్పుడు ఏం పోయి వాళ్ళకు రిన్యువల్ టైం వచ్చేసింది. రిన్యువల్ చేసుకుందామంటే బ్యాంక్ వాళ్ళు ఇప్పుడే కట్టకండి అని చెప్తున్నారు. అవునవును. అయితే వాళ్ళు కూడా ఇప్పుడు కట్టకండి, డేట్ వస్తుందా అని చెప్తున్నారు. డేట్ రాకొచ్చింది, మళ్ళీ ఇంకా ఇంట్రెస్ట్ పెరుగుకుంటూ వెళ్తుంది. ఈ ఆఫీస్ లో చుట్టూ తిరుగుకుంటానే ఉండబడుతుంది సార్. అదే 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 బాధ అవుతుంది. ఇదంతా చేసే బదులు సపరేట్ కేసు అయిపోతుందనే బాధ ఉన్నది. ఇది తిరగడం వల్ల ఇప్పుడు ఏళ్ళ పనికి కూడా ఓడడం లేదు సార్. ఇప్పుడు అవుతుందని చెప్పి నమ్మకం ఉన్నా ధైర్యం ఉంటుంది, లేదా అకౌంట్లలో పడతాయంటారన్నా కట్టేటోళ్ళు కట్టుకుంటారు. అది తెలియక ఇది తెలియక అప్పులు చేసి కట్టుతున్నారు. ఇప్పుడు ఏం చెప్పట్లేదు. ఇప్పుడు నేను మొక్కజొన్న పంట వేసిన సార్. మొక్కజొన్న పంట వేసిన, ఇప్పుడు నాకు చేతికి వచ్చిన పంట సార్. నేను ఇప్పుడు ఆ బ్యాంకు లైవ్ లో చూపిస్తుంది. చుట్టూ తిరగడం వల్ల ఇప్పుడు పిట్ట కావాలి. ఇప్పుడు చిలుకలు వచ్చి రోజు మక్క తినేస్తున్నాయి. ఓకే. ఇప్పుడు నేను అటు తిరగల్లా ఇటు తిరగల్లా, ఇటు పంట నష్టపోతున్నది, అటు తిరుగుతున్నా. అవి రుణమాఫీ దాకా వచ్చింది. అదే పిట్టల కావాలి అన్నా ఈ రుణమాఫీకి తిరగాలని అన్నట్టు అయిపోయింది పరిస్థితి. అయిపోయింది. పంట వేస్ట్ అయిపోతున్నది. చాలా సార్లు ట్రై చేస్తున్నా సార్, మీతో మాట్లాడదాం అనుకోని, కానీ ఇప్పుడు దొరికినా నీకు. అయితే ఏమంటున్నా నేను, నువ్వు పిట్టలు కావాలేవో టెన్షన్ పడకు, పంట అయితే కాపాడుకో అన్నా. ఇప్పుడు పంట ఇప్పుడు సగానికి అయితే తిని పడేసిన అంటే నేను ఏమంటున్నా, ఇప్పుడు ఉన్న కాడికైనా కాపాడుకో. ఇది అయ్యేది అవుతుంది కానీ అనవసరంగా పంట నాశనం చేసుకోకు, మళ్ళీ అటు ఇబ్బంది అవుతుంది. ఇదేం కాదు, ఇది చేస్తారు ఖచ్చితంగా. చేసేదాకా మనం ఉన్నాగా, నేను ఉన్నాగా మీకు ఎందుకు. నేనేమంటున్నా, మీకు అయ్యేదాకా నేనున్నా. మీరు అందరు తిరగాల్సిన పని లేదు, మీరు అందరు అడగాల్సిన పని లేదు. నేను ఒక్కొని చాలు మీ అందరి తరపున నేను ఫైట్ చేసి మరీ ఇప్పిస్తా. ఇస్తారన్నా, వాళ్ళకు ఇంకో ఆప్షన్ లేదు, ఇస్తారు. ఓపిక పట్టాలి మనం. ఎందుకంటే ఎన్ని రోజులు పట్టాలన్నా అంటారు కొంతమంది. ఎన్ని రోజులు పట్టాలంటే ఇక తప్పదు మనకు. ఎందుకంటే ఇప్పుడు కట్టుకున్నందుకు వాడు తంతుండంటే, వాడు నూకుతుండు కొడుతుండు అంటే తప్పదు, భరించాలి. ఇక కట్టుకున్నాం మనం, ఈ 5 ఏళ్ళ పూర్తి వాడిని కట్టుకున్నాం మనం. ఈ 5 ఏళ్ళలో దించేటట్లేదు, ఎత్తుకున్నోని ఇంకొన్ని ఎక్కించుకునేటట్లు లేకపోయా. ఈ రోజు సాగర్ ఇదేదో ఊరు సాగర్ రెడ్డి అట అనే రైతు పురుగుల మందు తాగాడు. ఎప్పుడు? ఈ రోజు జగిత్యాల జిల్లా అనుకుంటుంది. పేపర్లు వచ్చిందా? వార్త రాలే కదా, ఇయ్యాల జరిగిందా? అరే నేను ఎన్నిసార్లు చెప్తా ఉన్నా, అరే రైతులు ఇట్లా ఆవేశపడద్దు, ఆయాసపడద్దు, తొందర పడద్దు, జర్ర టైం ఉన్నది, ఓపిక పట్టురంటే నిజంగా ప్రాణం మీదకి తెచ్చుకోవద్దని చెప్తున్నా. నేను 100 సార్లు చెప్పిన. నేను ఒక చిన్న విషయం చెప్తా అన్నా. నేను చెప్పానా? మరి నిర్మల్ డిస్టిక్ ముదోల్ నియోజకవర్గం. నేను అంటే ఇట్లనే రేవంత్ అన్న ఇట్లా ఆయన న్యూస్ చూసుకుంటా, ఆయన చాలా బాగున్నాడు, అంటే పోరాటం బాగా చేస్తున్నాడు, ఈయన ఎలా ఆయన గెలిపియాలని నేను ఓటేసిన. అంటే మా ఊళ్ళో మొత్తానికి ఒక సైడ్ బీజేపీ, ఒక సైడ్ టిఆర్ఎస్ ఉంది. అందులో నేను ఒక్కొన్నే రేవంత్ రెడ్డి అనుకుంటా తిరిగేవాడిని. ఆయన కోసం కష్టపడ్డు. 40 ఓట్లు కాంగ్రెస్ తరఫున. అయితే ఈ ఊళ్ళో నాకేమంటారు అంటే, నా పేరు పెట్టి వీళ్ళను రేవంత్ రెడ్డి అని పిలుస్తారు. అరే వా, నీ పేరు రేవంత్ రెడ్డి, మరి నువ్వే రాదు రుణమాఫీ అందరికి పాపం. సార్ ఇట్లా అంటే నేను వాళ్ళు స్టేటస్ పెట్టుడు, ఆయన స్పీచ్ అన్ని పెట్టుడు. అదే అదే నువ్వు అభిమానంతో పెట్టినావు, ప్రేమతో పెట్టినావు. కానీ ప్రేమతో పెట్టినప్పుడు గెలవాలని చేస్తాడు అనుకోని. అది ఇప్పుడు నాకే రుణమాఫీ కాలేదైతే మీ రేవంత్ రెడ్డి మీకే రుణమాఫీ చేయకుండా ఇట్లా నువ్వే ఓటేసినావు కదా అనుకుంటా అంటున్నారు. అప్పుడు ఏం చెప్తావు అంటే, మేము రేవంత్ రెడ్డితో దొరకబట్టనే చేపిస్తాం, టెన్షన్ పడకూడదని చెప్పు. జరా నువ్వు అందరికి భరోసా ఇయ్యు. వాళ్ళకు ఏం చెప్పాలా సార్? ఇక మనం ఇక వాళ్ళు అంటున్నారు కదా అని మనం ఏం చేసుకుంటా. నేనేమంటున్నా, వాళ్ళు అంటున్నాను ఆగం కాకు, రైతులను ఆగం చేయకు. ఏం కాదు, మేము కాంగ్రెస్లో మేము అభిమానించడం రేవంత్ రెడ్డిని, ఆయనతో అట్లనే పని కూడా చేపిస్తామని చెప్పు. ఆయన అభిమానం ఇచ్చాం కానీ ఆయన పోయి ఫస్ట్ లో ఆయన అప్పులు కట్టేసుకోమన్నాడు, ఇప్పుడేం పోయి అంతా అని చెప్పి. అదే అందుకే ఇప్పుడు వాళ్ళు అట్లా చేస్తున్నారు కదా. మరి మీరంతా కలిసి ఇప్పుడు గెలిపించిన వాళ్ళంతా రుణమాఫీ చేయాలి ఈ రాష్ట్రంలో. మీరే గెలిపించిన వాళ్ళే చేపియాలి.
సరే అన్న, ఓకే, చాలామంది వెయిట్ చేస్తారు ఇవాళ. థ్యాంక్ యూ.